తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కష్టాలకు నోచుకొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల కళ నెరవేర్చింది కేసీఆర్ అన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలంగాణను 29వ రాష్ట్రం నుంచి నెంబర్ 1 స్థాయికి తెచ్చిన ఘనత కేసీఆర్ దని పేర్కొన్నారు. మెదక్ జిల్లా తరపున బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరపున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. రాబోయే కాలంలో తెలంగాణలో తప్పకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, సెక్రటరీ కృష్ణాగౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు లలిత, స్వరూప, గంగామణి, ఉదయ్ కుమార్, జుబేర్ అహ్మద్, దీపక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల విశ్వం, ఆర్కే శ్రీనివాస్, మాయా మల్లేశం, చంద్రకళ, విజయలక్ష్మి, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మెదక్ జిల్లా మండల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, ఏడుపైల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు లింగారెడ్డి, సురేందర్ గౌడ్, సంతోష్, మోచి, కిషన్, సాదిక్, కిషన్, ఇస్మాయిల్, లక్ష్మీనారాయణ, ఇందాద్, సాయిలు, సాప సాయిలు, ఇలియాస్, నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్, ఎంబీపూర్ మహేష్, రవి, మాజీ సర్పంచ్లతో పాటు మెదక్ పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.